హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే వింటేజ్ మూవీ రివ్యూతో వచ్చేసా. పోయిన సండే చెప్పా నెక్స్ట్ సండే అల్లు అర్జున్ అన్న వింటేజ్ మూవీ రివ్యూతో వస్తానని. అన్నట్టుగానే ఈరోజు అల్లు అర్జున్ అన్న పుష్ప మూవీ రివ్యూతో వచ్చేసా. అండ్ నెక్స్ట్ సండే మన డార్లింగ్ ప్రభాసన మూవీ రివ్యూతో వచ్చేస్తా. ఆ మూవీ రివ్యూ చాలా బాగుంటుంది, అసలు మిస్ కావద్దు. ఇక ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు, కానీ వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్స్ పెరగట్లేదు ఫ్రెండ్స్. మీరు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేస్తే చాలామందికి వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు. మీకు వీడియోస్ కనుక ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ అన్న పుష్ప మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం పదండి. ఈ మూవీ 2021 డిసెంబర్ 17వ తారీఖున లాక్డౌన్ టైం తర్వాత రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ మూవీ డిసెంబర్ 17వ తారీఖున రిలీజ్ అయింది. ఈ మూవీకి ఫస్ట్ షోకి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. నేను మెయిన్ మూవీకి వెళ్ళింది అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ అండ్ బీజిఎం. డిఎస్పీ గారి బీజిఎం చాలా బాగుంది, గ్లిమ్స్లో అయినా ట్రైలర్లో అయినా టీజర్లో అయినా. అండ్ అలా వైకుంఠపురం తర్వాత నేను వెళ్ళిన సెకండ్ సినిమా అల్లు అర్జున్ అనేది ఇదే. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక సింపుల్ స్టోరీ ఫ్రెండ్స్. ఒక కూలివాడు ఒక డాన్గా ఎలా ఎదిగాడు అనేది మనం మూవీలో చూస్తాం. మరి ఈ మూవీని సుకుమార్ గారు రంగస్థల మూవీ తర్వాత తీశారు కదా. మరి ఈ మూవీని ఎలా తీశారు అంటే, ఫస్ట్ మూవీ చూసిన ఫస్ట్ డే నాకేమనిపించింది అంటే పర్లేదు సినిమా బాగానే ఉంది అనిపించింది. తర్వాత ఏంది ఇది ఇలా ఉంది అనుకున్నాం, కానీ ఈ మూవీకి డే 1 డే 2 నెగిటివ్ టాకే వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఏంటి మూవీ ఇలా ఉంది అన్న కామెంట్స్ అయితే వినపడ్డాయి. అండ్ వీళ్ళందరితో కాదు కానీ నా రివ్యూ ఏంటంటే నాకైతే మూవీ ఓకే అనిపించింది ఫ్రెండ్స్. బాగానే ఉంది. అంటే అల్లు అర్జున్ అన్న యాక్టింగ్, కూలివాడి నుంచి డాన్గా ఎలా ఎదిగాడు అనేది మూవీలో చూపిస్తారు. అలాగే రష్మిక మందన యాక్టింగ్ బాగుంటుంది మూవీలో. ముఖ్యంగా ఈ మూవీలో ఇంటర్వ్యూలు అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మంచి హైప్ అనేది పెరుగుతుంది మూవీపై. సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ ఫహద్ ఫాసిల్ వచ్చే సీన్స్ కాల్ నుంచి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్. అసలు పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉండబోతుందో పార్ట్ 2 అనేది. కొద్దిగా క్యూరియాసిటీ అనేది పెంచింది మూవీపై. ఇక ప్రజెంట్ విషయానికి వస్తే 2021 డిసెంబర్ 17వ తారీఖున పుష్ప మూవీ రిలీజ్ అయింది. మూవీకి డే 1 డే 2 మంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అంటే మూవీ అంతకు బాగాలేదన్న కామెంట్స్ అయితే వినపడ్డాయి. ఆ తర్వాత మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మూవీ కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది, డైలాగ్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి, ఈ మూవీలో సాంగ్స్ బాగున్నాయి అనేది చాలా వినపడ్డాయి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా సెకండ్ పార్ట్ పై మంచి ఇంట్రెస్ట్ కలిగింది. ఇక తర్వాత సెకండ్ పార్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చింది, గ్లిమ్స్ చాలా బాగుంది. రేపు మన అల్లు అర్జున్ అన్న బర్త్డేకి మూవీ టీం నుంచి టీజర్ అయితే రాబోతుంది. మరి టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? రేపైతే నేనైతే ఫుల్ వెయిటింగ్ టీజర్ కోసం. టీజర్ వచ్చాక ఖచ్చితంగా రివ్యూ అయితే చేద్దాం. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్.